విద్యార్థులు రోడ్డెక్కి ఆందోళన చేస్తుంటే దుబాయ్లో క్రికెట్ మ్యాచ్ చూసి ఎంజాయ్ చేసే మంత్రిని మీరెప్పుడైనా చూశారా? ఇలాంటి నాయకులు, ఇలాంటి పాలకులు చేసిన తప్పులు, పాపాలు ఎవ్వరూ ప్రశ్నించకూడదట. అసెంబ్లీలో అసలే ప్రశ్నించకూడదట. జగన్కు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వరట. అందుకు కనీసం 10% సభ్యులు ఉండాలట. ఎవరు చెప్పారు ఈ రూల్స్? ఎక్కడుంది ఈ నిబంధన? కనీస పరిజ్ఞానం లేకుండా డీసీఎం పవన్ కళ్యాణ్ గారు ఏవేవో మాట్లాడుతున్నారు. జగన్కు ప్రతిపక్ష నేత హోదా పొందే అర్హత లేదంట. జగన్లా మేము లేని ప్రోటోకాల్ అడగం, మేం చాలా గొప్పోళ్ళం అంటున్నారు డీసీఎం గారు. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి అనే పదవి మీకు ఎలా వచ్చింది? ఏ రాజ్యాంగంలో రాసుంది డీసీఎం పదవి గురించి? మీరు చెప్పే రూల్స్ గురించి ప్రశ్నించాల్సిన మీరు కూటమిలో భాగస్వాములయ్యారు. మరి జగన్ ప్రశ్నించకూడదు అంటున్నారు. ప్రజలు ప్రశ్నించకుండా ఉండరుగా? ప్రశ్నిస్తారుగా? ప్రశ్నిస్తున్నారు. ఒక్కొక్కరు మీరు, సీఎం గారు, లోకేష్ గారు సమాధానం చెప్పినా ఓకే, కూటమిగా కలిసొచ్చి సమాధానం చెప్పినా ఓకే. క్వశ్చన్ నెంబర్ 1, ప్రధాన ప్రతిపక్ష నేత హోదాకు 10% సభ్యులు తప్పనిసరిగా ఉండాలా? అలా అని ఏ రూల్స్లో అయినా ఉందా? క్వశ్చన్ నెంబర్ 2, 10% సభ్యులు ఉంటేనే ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలనే రూల్ ఎక్కడుంది? సీఎం, డీసీఎం ఏపీకి కొత్త రూల్ తెచ్చారా? క్వశ్చన్ నెంబర్ 3, నాడు 30 మంది ఎంపీలతో పార్లమెంటులో టీడీపీ ప్రధాన ప్రతిపక్ష హోదా పొందలేదా? ఉపేంద్ర ప్రధాన ప్రతిపక్ష నేత కాలేదా? క్వశ్చన్ నెంబర్ 4, 1994లో కేవలం 26 సీట్లతో అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్ష హోదా పొందలేదా? పీజేఆర్ ప్రధాన ప్రతిపక్ష నేత కాలేదా? క్వశ్చన్ నెంబర్ 5, సూపర్ 6 హామీలంటూ మోసం చేసి పేదల కడుపు కొట్టలేదా? అసెంబ్లీలో దీన్ని ప్రశ్నించే దమ్ము పవన్కు ఉందా? క్వశ్చన్ నెంబర్ 6, మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, దాడులు చర్చకు రాకూడదా? ప్రతిపక్షం లేకుండా వీటిపై ప్రశ్నించేదెవరు? క్వశ్చన్ నెంబర్ 7, మిర్చి రైతుల కన్నీళ్ల గురించి అసెంబ్లీలో ఎవ్వరూ నిలదీయకూడదా? అందుకే ప్రతిపక్ష నేత హోదాపై అడ్డు తగులుతున్నారా? క్వశ్చన్ నెంబర్ 8, ఇసుక, మద్యంతో సహా కూటమి దోపిడీని ఎవరూ ప్రశ్నించకూడదా? అందుకే అసెంబ్లీలో ప్రతిపక్షం లేకుండా చేస్తున్నారా? క్వశ్చన్ నెంబర్ 9, ప్రతిపక్ష నేత హోదా ఇస్తే అసెంబ్లీలో ఎక్కువ సమయం తప్పనిసరిగా ఇవ్వాలి కదా? అందుకే ఈ కుట్ర చేసింది నిజం కాదా? క్వశ్చన్ నెంబర్ 10, ప్రతిపక్షమే లేకుండా అసెంబ్లీలో సొంత బ్యాండ్ కొట్టుకుంటారా? జగన్ అసెంబ్లీకి వస్తే కూటమి వెన్నులో వణుకు నిజం కాదా? ప్రజలు అడుగుతున్నటువంటి ఈ 10 ప్రశ్నలు